హాయ్ బ్రో. అన్న హాయ్. గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ నాకు చాలా బాగా నచ్చింది అన్న. కానీ స్టోరీ అయితే కొద్దిగా పెద్దగా ఏం లేదు. నార్మల్ స్టోరీ మనకి బెంగాల్ టైగర్ భరత్ అని నేను ఎలా అయితే ఉంటుందో అలానే నార్మల్ స్టోరీ. అప్పన్న మన సముద్ర కానీ వీళ్ళంతా కలిసి పార్టీ పెడతారు. తర్వాత పార్టీ ఎలా గెలిచింది, తర్వాత అప్పన్న ఎలా చనిపోయాడు, సో అంజలికి మధ్య మధ్యలో ఏం జరిగింది, శ్రీకాంత్ ఎందుకు ఒకటి ఉంటుంది అది నిజంగా ఏమైంది అనేది పాయింట్. కానీ ఇజ్జత్ వచ్చిన ప్రతిసారి చాలా కామెడీ క్రియేట్ అవుతుంటే చాలా బాగుంటుంది. తమన్ బీజం చాలా మంది. నాకు బాగా డిసప్పాయింట్ విషయం ఏంటంటే అన్న నానా హైరాణ సాంగ్ చాలా లేపేశారు. నేను చాలా హట్ అయ్యాను అక్కడ. ఎందుకంటే ఈ సినిమాలో బాగా నచ్చిన సాంగ్ అంటే నానా హైరాణ సాంగ్. సో వాళ్ళు ఎంత ఎక్కువ ఉందని నానా హైరాణ సాంగ్ తీసిన చాలా బాగా కలిగింది. ఒకటేదన్నా మన రోబోస్ 2 ఫ్లాప్ అయిన తర్వాత, మన 2 ఫ్లాప్ అయిన తర్వాత చాలా మంది ఉన్నారంటే మన ఏంది శంకర్ సినిమా బంద్ చేసుకోవాలి, దుకాణం బంద్ చేసుకోవాలి, నువ్వు సినిమాకి రాజీనామా చేయాలని చాలా మంది అన్నారు. కానీ నేను కూడా అదే అంటున్నా. ఎందుకంటే తను ఈ సినిమా అలాగే అనిపించింది, కొత్తగా అయితే ఏం లేదు, నార్మల్ రొటీన్గా అనిపించింది. కానీ మన రామ్ చరణ్ లుక్స్, గెటప్స్, పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ ఉండి అనిపిస్తుంది. క్లైమాక్స్ అయితే చాలా బాగుంటున్నా. స్టార్టింగ్లో తన ఐపీఎస్ చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతారు, అసలు పోలీస్ ఏంది, రాజకీయ నాయకుడు ఏంది, ఐపీఎస్ ఏంది, కరెక్ట్ 4 గెటప్స్ అన్నారు కదా. సో కన్ఫ్యూజ్ ఏం లేదు. ఫస్ట్ తను పోలీసు ఉంటాడు, తర్వాత హీరోయిన్ కోరిక మేరకు ఐఏఎస్ అవుతాడు, తర్వాత తను వాళ్ళ డాడీ అప్పన్న సీఎం ఉంటాడు. సో అలా జరుగుతున్నాయి. 2 క్యారెక్టర్లు, పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఏం లేవు. అందరు భయపడుతున్నారు 5 క్యారెక్టర్ ఉన్నాయని. 5 క్యారెక్టర్ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. కేటగిరీ అయితే బాగుందన్న. నానా హైరాణ సాంగ్ లేదని అలా అనిపించింది నాకు చాలా బాగా అనిపించింది. నానా హైరాణ సాంగ్ నేను చూసాక నేను ఫుటేజ్ చూసి అక్కడ చాలా బాగా అనిపించింది. కానీ నాకు బాగా నచ్చింది అంటే చాలా బాగా పడ్డారు. ఫస్ట్ హాఫ్లో బాగా అనిపిస్తుంది. మన ఇంటర్వల్ సీన్ అయితే చాలా బాగుంటుంది. ఇంటర్వల్ సీన్ అయిపోయిన తర్వాత 20 మినిట్స్ అప్పన్న క్యారెక్టర్ ఉంటుంది, చాలా చాలా బాగా అనిపిస్తుంది. అది కూడా చాలా బాగా నచ్చింది. అప్పన్న క్యారెక్టర్ చాలా విపరీతంగా నచ్చుకుంటారు. ఆయన ఒక గ్లిమ్స్ కానీ ఆ ఫుటేజ్ కానీ స్టార్టింగ్లోన ఏరోప్లేన్ నుంచి కత్తి తీసుకుని వస్తుంటే బా ఏముందిరా బాబా అన్న ఫీలింగ్ కలిగింది నాకైతే. ఆ షాట్ అయితే చాలా బాగా నచ్చింది. ఎస్జే సూర్య మాత్రం కామెడీతో పాటు విలనిజం పండించాడు. సో నాకైతే ఓవరాల్గా అయితే మంచి పెద్ద స్టోరీ అయితే అనలేము, చిన్న స్టోరీనే తీసుకున్న చాలా బాగా అనిపించింది. కానీ నాన్న హైరాణ సాంగ్ పెట్టి ఉంటే కొద్దిగా చూడడానికి కూడా బాగుండే అనే ఫీలింగ్ వచ్చింది. ఎటకెళ్ళకి అయితే మరి హిట్ కొడుతుంది, మరి పుష్పాలు అయిపోతుంది. ఆడు ఉంటాడు, కుమారే ఉంటాడు, 50,000 కోట్లు కొడతాడు. సో అది కొట్టదు, అంతే కొట్టదు నాకైతే అనిపిస్తుంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ.